సీఎం రేవంత్ అన్నను కొంతమంది జనాలు అడ్డమైన తిట్లు తిడితే ఆ వీటిని డైరెక్ట్ గా పోస్ట్ చేసినందుకు జర్నలిస్టులతో నట్టుగా ఆ మాటలు ఇన్నోళ్ళని సుతం అరెస్ట్ చేసి జైలు వేసిన ముచ్చట్లు నిన్న మొన్న చూసినాం కదా. ఇక ఆ వార్తల మీద సీఎం రేవంత్ అన్న సుతం అసెంబ్లీలో బగ్గనేగరానికి వచ్చిండు. గసుంటి మాటలు మళ్ళెవలన్నా మాట్లాడితే గుడ్డలు కూడా తీసి కొడతామని కూడా చెప్పిండు. కానీ ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులే పక్క పార్టీ నాయకులను ఎట్లా విమర్శిస్తున్నారో మీరే. బీజేపీ నేతలను కూడా మాట్లాడదాం. ఈరోజు వాళ్ళు 2 ఎంపీలున్నా 8 మంది ఎంపీలున్నా తెలంగాణకు వచ్చింది ఏమి లేదు. అసలు నిజంగా సోషల్ మీడియాలో నవ్వుకుంటున్నారు. 8 మంది ఎంపీలు గెలిచిండ్రు కదా, కిషన్ రెడ్డి తల మీద ఎంత జుట్టు ఉందో అంత నిధులు వస్తాయని ఊహించిండ్రు అందరూ. కానీ ఆఖరికి బండి సంజయ్ తల మీద ఎంత జుట్టు ఉంటుందో అంతైనా వస్తుందని మళ్ళీ అనుకున్నారు. కానీ లాస్ట్ చూస్తే అరవింద్ కుమార్కి ఎంత జుట్టు ఉందో అంత, అంటే గుండు సున్నా తెలంగాణ వాటా తెలంగాణ ఎంపీలు తీసుకొచ్చింది గుండు సున్నా అనే విషయాన్ని వాళ్ళు చూసి ప్రజలు నవ్వుకుంటూ ఎగతాళి చేస్తున్న విషయాన్ని తెలుసుకొని ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మిగతా ఎంపీలు కళ్ళు తెరుచుకొని తెలంగాణ నిధుల కోసం కొట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇన్నరా ఈ అక్కేం మాట్లాడిందో? తెలంగాణలో పెట్టిన బడ్జెట్ ఉత్తదే డొల్లా, దాంట్లో సగం కేంద్రం ఇచ్చే పథకాలకు సంబంధించినయే ఉన్నాయని పువ్వు పార్టీ లీడర్లు నిన్నటి సంధి ఎడ్డిస్తున్నారు కదా. గందుకే ఇయాల కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడుకుంటా కేంద్రం నుంచి బీజేపీ లీడర్లు తీసుకొచ్చింది ఏం లేదని గిట్ల సెటైర్ వేసిండ్రు. సెంటర్ సర్కార్ నుంచి నిధులేం తీసుకురాలేదని ఉత్తగా చెప్తే ఎట్లుంటదని చెప్పి సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి నెత్తి మీదున్న ఎంటికలన్నీ నిధులు అనుకుంటే కనీసం బండి సంజయ్ అన్న నెత్తి మీదున్న ఎంటికలన్నీ నిధులు కూడా తీసుకురాలేదు. ధర్మపురి అరవింద్ నెత్తి లెక్క తెలంగాణకు గుండు సున్నానే ఇచ్చిండ్రని ఇట్లా కారడ్డం ఆడిండ్రు. పార్టీలు లీడర్లు అన్నప్పుడు విమర్శలు చేసుకునుడు కామనే గాని నెరీగిట్ల వాళ్ళ పెయ్యి గురించి మాట్లాడుకుంటా విమర్శలు చేసుడు మాత్రం కరెక్ట్ కాదు. సీఎం రేవంత్ అన్నతోనట్టుగా ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ఎత్తు పొడుగుల గురించి విమర్శించుడు ఎంతవరకు కరెక్టు? దమ్ముంటే ప్రతిపక్షాల అభివృద్ధి మీద చర్చకు రావాలి. మీరు తెలంగాణకి ఏం చేసిండ్రో మేమేం చేసినామో చర్చించుకుందామని అంటున్నారు. కానీ మోక మీద చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడర్లే గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. నీతులు చెప్పనికే గాని పార్టీ అనికి కాదన్నట్టే ఉన్నది కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి చూస్తుంటే అని గరానికత్తున్నారు కడమ పార్టీల నాయకులు. చూడాలి మరి ఈ విమర్శలు రేపు రేపట్ల ఇంకా ఎంత దాకా పోతాయో.